ఏపీపీటీడీఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్రంలో రెండవ రోజు చిలకలూరిపేట డిపోలో ఎర్ర బ్యాడ్జీ ధరించి నిరసన తెలియజేసి ధర్నా కార్యక్రమం చేయటం జరిగింది. 35 డిమాండ్లలో 1/2019 సర్క్యులర్ అమలు పరచాలి, డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలి, కండక్టర్ డ్రైవర్ డబల్ డ్యూటీ వేతనాన్ని పెంచాలి, తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ప్రవేశపెట్టి ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయవలెను. 2014 నుండి 2024 ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయవలెను. కాలం చెల్లిన బస్సులను తీసివేసి వాటి స్థానంలో కొత్త బస్సులను ఇవ్వవలెను. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ బి కోటేశ్వరరావు, డిపో గౌరవ అధ్యక్షులు ఏ రాఘవులు, డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు, డిపో జాయింట్ సెక్రటరీ మొవ్వా సుబ్బారావు, అనంతరం వాసు తదితర యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. అలాగనే గేట్ మీటింగుల ద్వారా మన యొక్క లాభ నష్టాలు, మరి ఉద్యోగం చేస్తున్నప్పుడు మనం పడే బాధలు, ఇబ్బందుల గురించి ఈ గేట్ మీటింగ్లో మేనేజ్మెంట్కి మన యొక్క బాణి వినిపించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క ఫస్ట్ 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలతో డ్యూటీలకు నిరసన తెలుతూ చేయమని చెప్పారు. అలాగనే చిలకలూరిపేట డిపోలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులందరూ కూడా సెక్రటరీగా నాకు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. ఇకపోతే మన రాష్ట్ర కమిటీ 35 డిమాండ్లని మన గౌరవ వీసీఎండ్ ఎంపీ ద్వారకా తిరుమలరావు గారి ముందు పెట్టారు. వాటిలో కొన్ని సముఖంగా ఉన్నాయి. అయినప్పటికీ గవర్నమెంట్ పర్మిషన్ కావాలని చెప్పి తెలియజేశారు. ఆ దరిమిలా 3 నెలలు గడిచినప్పటికీ కూడా ఎటువంటి ఆర్డర్స్ రాలేదు. కావున మన రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి 2 రోజులు ఎర్రపేట నిరసన తెలియజేస్తూ గేటు మీటింగ్లు పెట్టమని తెలియజేశారు. అందులో భాగంగా 2వ రోజు చిలకలూరిపేట డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం గేట్ మీటింగ్ జరగడం జరుగుతుంది. మా యొక్క సర్క్యులర్స్ ఏంటంటే 1/2019 సర్క్యులర్ని గతంలో ఇచ్చారు. దాన్ని అమలు చేయమని చెప్పి ఈ ప్రభుత్వం ఇచ్చింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తమదైన శైలిలో మాకు తెలుసులండి వింతపగొళ్ళు పోతున్నారు. దాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే డిఎల్ రాలా మా యొక్క లివ్ ఎన్కాష్మెంట్లు ఒక 7 or 8 ఉన్నాయి. ఇకపోతే మా అన్నగారు చెప్పినట్టు టిమ్ము డ్యామేజ్ అంటే ఒక 500 వేయాలి. బస్సు కాలం చెల్లిన బస్సులు దాదాపు 50% ఉన్నాయి. అయినప్పటికీ ఆ బస్సులతోనే బయటికి వెళ్తున్నాయి. పాపం మెకానిక్ ఏం చేస్తాడు, స్పేర్ పార్ట్స్ లేవు కాబట్టి దాన్ని తీసి దీనికి దానికి